ఇలా ఎర్లీ మార్నింగ్ లేచి గ్రౌండ్కి వచ్చి రన్నింగ్ చేసి చాలా డేస్ అయిపోయింది. సమ్మర్ వచ్చేసింది, టైం కూడా చేంజ్ అయింది. ఇంకా ప్రతిరోజు మార్నింగ్ వచ్చి జాగింగ్ చేయాల్సిందే. అంటే నేను ఆల్రెడీ 6 లేసా. సో కొంచెం స్టిల్ ఇంకా కోల్డ్ వాతావరణం, ఇంకా క్లైమేట్ అంతా కోల్డ్గా ఉంది. సో కొద్దిగా ఇంట్లోనే లైట్ వార్మప్ చేసి గ్రౌండ్కి రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఈ కంట్రీలో క్లైమేట్ బట్టి పీపుల్ బిహేవియర్ ఉంటుంది అన్నట్టు. అంటే క్లైమేట్ ఉందనుకో హ్యాపీగా నవ్వుతారు, ఎండ ఉండి క్లైమేట్ బాగుందనుకో హ్యాపీగా నవ్వుతారు, చార్మింగ్ ఫేసెస్ ఉంటాయి. అండ్ సన్ వచ్చిందంటే బయటికి వాళ్ళు డాగ్స్ తీసుకొని వాకింగ్కి వస్తారు. అంటే చాలా హెల్దీ లైఫ్ ఉంటుంది వాళ్ళది. సో ఇండియాలో అయితే ఇప్పుడు చాలా చేంజెస్ అవుతున్నాయి. నాకు సమ్మర్ అంటే చాలా ఇష్టం. సో మెయిన్ వచ్చి సమ్మర్లో క్రికెట్ ఆడాలి. నేను ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి వెయిట్ చేస్తున్నా క్రికెట్ ఎప్పుడు ఆడాలి అని చెప్పి. సో బ్రైట్ సన్ అక్కడ ఉన్నాడు. ఇంకా ఫస్ట్ 5 minutes వచ్చి నార్మల్ వాకింగ్ చేస్తా. దాని తర్వాత ఇంకో 5 minutes జాగింగ్. దాని తర్వాత సో 30 minutes ఫర్ కంప్లీట్ కార్డియో వర్కౌట్ అన్నట్టు. అంటే జాగింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అప్పుడే నీకు బాడీలో ఉన్న ప్రతి మజిల్ మూమెంట్ అవుతుంది. అండ్ థాయిస్ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఇంకా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేంటంటే ఫిట్గా ఉండొచ్చు అన్నట్టు. సో ఫస్ట్ 5 minutes నేను వాకింగ్ చేస్తాను యూజువల్గా హ్యాపీగా ఉండడానికి. ఎందుకంటే సడన్గా బాడీకి మూమెంట్ ఇవ్వకూడదు, ఎప్పుడైనా జరిగి ఇవ్వకూడదు. సో ఫస్ట్ 5 minutes నువ్వు వాకింగ్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ 5 minutes లైట్ జాగింగ్ చేస్తే సో అప్పుడు ఏంటంటే బాడీ ఓకే వేకప్ అవుతుంది, మీరు రెడీగా ఉన్నారు, నన్ను ఎర్లీ మార్నింగ్ లేపాడు వీడు ఇంకా రన్నింగ్ చేయాలి అని చెప్పి. నాకు